వాటర్ వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇది మనకి మరీ పలుచగా అయిపోకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఏ విధంగా పిండి అనేది కలుపుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మనం వేసినప్పుడు పిండి జారినప్పుడు ఇది ఇలా రిబ్బన్ లాగా మడతలు మడతలుగా రావాలి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ గా కుదిరినట్లు. ఇక్కడ చూడండి, నేనైతే వాటర్ అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి. అందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అరటికాయలను అయితే ఈ విధంగా పైన తొక్క అనేది తీసేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అయితే అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే చక్కగానే ఇవి నిమిషాల్లో ఉడికిపోతాయి కాబట్టి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, అలా అని పలచగా ఉన్నా కూడా పర్వాలేదు. నేనైతే కొంచెం మందంగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే అరటికాయని ఇలా క్రాస్ గా కట్ చేస్తున్నాను.